హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చదువుతున్నారా? మనం దీంట్లో కొన్ని బిట్స్ చూద్దాము. విద్యా దృక్పథాలలో విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? జాన్ డ్యూయి. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు? కొఠారి. దౌలత్ సింగ్ కొఠారి. డిఎస్ కొఠారి. దౌలత్ సింగ్ కొఠారి. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు ఏవి? విద్యాధ్యేయాలు పైవన్నీ. 1986లో జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యాధ్యేయాలు పైవన్నీ ఏంటి? సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం. పైవన్నీ. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు హెర్బర్ట్. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారెవరు? హెర్బర్ట్. జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ. క్రింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి? రాత్రి పాఠశాలలు, టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు. పైవన్నీ. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం ఏది? నిరంతర విద్య. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నిరంతర విద్య. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు పైవన్నీ. సమకాలీన సామాజిక అంశాలు, విద్యార్థి వికాసం, భవిష్యత్ సవాలు. పైవన్నీ. ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ఉందంటే పాశ్చాత్య భావన. జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? అమెరికా దేశ విద్యావేత్త. త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు ఏవి? పైవన్నీ. 3 ఏంటి? విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు ఏవి? విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. పాఠ్య ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? సామాజిక. విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుందంటే సామాజిక. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? సమాజ శాస్త్రం అంటాము. మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది ఏది? మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది ఏది? సంస్కృతి. భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్న భావకుడు ఎవరు? కొఠారి. భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడుతుంది? పైవన్నీ. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమన్వయం. భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడుతుందంటే సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమన్వయం. పైవన్నీ. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ ఏది? కొఠారి కమిషన్. బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా? గాంధీజీ. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? నూతన జాతీయ విద్యా విధానం. ఏంటి? పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది ఏది? నూతన జాతీయ విద్యా విధానం. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ మరో పేరు ఏంటి? మొదలియార్ కమిషన్. సెకండరీ ఎడ్యుకేషన్ మరొక పేరు మొదలియార్ కమిషన్. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరేంటి? మానవ వనరుల మంత్రిత్వ శాఖ. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరేంటి? మానవ వనరుల మంత్రిత్వ శాఖ. మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది?
మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది? సామాజిక విలువలు. మంచి పౌరసత్వం ఏ విలువల కిందికి వస్తుందంటే సామాజిక విలువలు. భారత విద్యా విధానానికి మరొక పేరు. భారత విద్యా విధానానికి మరొక పేరేంటి? బేసిక్ విద్యా విధానం. భారత విద్యా విధానానికి మరొక పేరేంటి? బేసిక్ విద్యా విధానం. భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? సమన్వయ. భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? సమన్వయ. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ ఏది? భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం. పాఠశాల విద్యా